నమస్కారం. మనకు 16 మార్చిన ఎన్నికల ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఏదైతే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒక నియమాలు ఉందో దాంట్లో అమల్లో తీసుకొచ్చి వచ్చే 13వ తారీఖు మే 13వ తారీఖు ఎన్నికలు జరపడానికి అన్ని అంశాల మీద కూడా దృష్టి సారిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మనకు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, సిఐలు అందరితో మన జిల్లాకు కొత్తగా జాయిన్ అయినటువంటి ఎస్పీ గారితో కలిసి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మనకు ఇంకా ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇంకా అప్రమత్తం అయిపోయి యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఏదైతే ఎన్నికల సంఘం ఒక విధి విధానాలు ఉన్నాయో, వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా వారికి ఈరోజు తెలియజేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటికే వచ్చేసి ఈ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా 3 చొప్పున 24 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి. అదేవిధంగా ప్రతి మండల్, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక ఎంసీసీ టీం అనేది ఉంది. కానీ మనకు ఇంకా వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్ రాబోతున్న విషయం అందరూ కూడా తెలుసు. దాన్ని ఉద్దేశించి మనకు వచ్చే 10వ తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా 3 లేకపోతే 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ని కూడా ప్రారంభించడం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రేపు ఉగాది తర్వాత ఎల్లుండి నుంచి మనకు ప్రతి నియోజకవర్గంలో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా 3 టీమ్స్ పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా జిల్లాలో ముఖ్యమైన రోడ్స్, అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో 18 చెక్ పోస్టులు ఆల్రెడీ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 18 చెక్ పోస్టులో కూడా కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కెమెరా డైరెక్ట్ రిలే మనకు కంట్రోల్ రూమ్కు, పోలీస్కి, అదేవిధంగా సిఇఓ ఆఫీస్ కూడా ఆ కంట్రోల్ రూమ్స్ ఆ ఒక చెక్ పోస్ట్ నుంచి ఉన్నటువంటి వీడియోస్ అక్కడ వెళ్తున్నాయనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మనకు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత దాదాపు 92 లక్షల క్యాష్ రూపంలోను, లిక్కర్కు సంబంధించి 1200 లీటరు 7.5 లక్ష విలువ కూడినటువంటి లిక్కరు సీజ్ చేయడం, అదేవిధంగా 88 లక్షలు సంబంధించిన గోల్డ్, సిల్వర్ ఆర్టికల్స్, అదేవిధంగా ఇతర ఆర్టికల్స్ 7 లక్షలు, మొత్తం ఇప్పుడు వరకు 1,96,00,000 వరకు విలువ గల ఆర్టికల్స్ అన్ని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సీజర్ తర్వాత సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఒక ఉద్దేశంతోనే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఏదైతే ఎన్నికల సంఘం ఒక గైడ్లైన్స్ ప్రకారం నియమిస్తూ దానికి సిఇఓ జెడ్పీ, అదేవిధంగా డిటిఓ గారు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ ముగ్గురు టీమ్గా ఉండి ఏదైతే సీజ్ చేసామో దాన్ని నిజంగా దానికి ఉపయోగిస్తున్నారని కూడా వెరిఫై చేస్తూ ఒకవేళ దాంట్లో ఏం తప్పు లేదంటే వెంటనే కూడా రిలీజ్ చేసే పని కూడా చేపడుతున్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా వచ్చేసి ఎక్కువ ఈ సీజర్స్ మీద దృష్టి పెట్టి అదేవిధంగా ఈ చెక్ పోస్టులు పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేసి ఏమైనా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఎక్కడైనా
డబ్బులు పంచడం కానీ లేకపోతే వేరే అట్లాంటి నేరాల్లో పాల్పడే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా, సిటిజన్స్ కూడా చాలా అవేర్నెస్ వచ్చి ఉంది. మాకు ఇప్పుడు వరకు కూడా మీరు తీసుకుంటే దాదాపు సి విజిల్ ద్వారానే 257 కంప్లైంట్స్ రావడం జరిగింది. దీంట్లో నిర్ణయించినటువంటి 100 నిమిషాల లోపు 95% కంప్లైంట్స్ని కూడా మేము వచ్చేసి అటెండ్ చేయడం అనేది జరిగిందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. వచ్చే ఇంకా వారం రోజుల్లో 18వ తారీఖున మనకు వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఆ నోటిఫికేషన్ ఇచ్చే రోజు నుంచి 25వ తారీఖు వరకు కూడా మనకు నామినేషన్ ఉంటుంది. 25వ తారీఖు నామినేషన్ అయిపోయిన తర్వాత 26వ తారీఖు స్క్రూటినీ ఉంటుంది. 29 వరకు కూడా మనకు విత్డ్రాయల్కు టైం ఉంది. 29వ తారీఖున ఫైనల్ క్యాండిడేట్స్ లిస్టు కూడా మేము పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు. మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతుంది ఒకటే, మీ అందరూ కూడా ఇంతకు ముందు కూడా తెలియజేశాము. సెక్షన్ 127A ఏదైతే ఉందో అది మీడియాలో వస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేస్తున్నటువంటి ప్యాంప్లెట్స్ కానీ అదేవిధంగా పర్మిటెడ్ హోర్డింగ్స్, ఓన్లీ పర్మిటెడ్ హోర్డింగ్స్ అలౌడ్, ఆ పర్మిటింగ్ హోర్డింగ్స్లో పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ అన్నిటికి కూడా వచ్చేసి ఎవరైతే పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. అండ్ ఎవరైతే ప్రింటర్ ఉన్నారో దాన్ని కూడా ప్రింట్ చేసి 48 గంటల లోపల దాన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర చేర్చాల్సిన బాధ్యత అందరికి ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 127A ప్రకారం మరొకసారి మీ ద్వారా అందరూ కూడా దాన్ని గుర్తు చేస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. మీ యజమానులందరికీ కూడా లెటర్ రాతపూర్వకంగా కూడా మీ లెటర్ కూడా మేము పంపడం జరిగింది. మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా దీని ద్వారా కోరడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ ప్రస్తుతానికి మనకు ఎన్నికలకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు ఎస్పీ గారిని కొత్తగా విధులు చేరిన తర్వాత ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ తరఫున కూడా తీసుకుంటున్నటువంటి కొన్ని జాగ్రత్తల్ని ఆయన కూడా వివరించి చెప్తానని సందర్భంగా తెలియజేసుకుంటాను. పోలీస్ ఆఫీసర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, డిఎస్పీ, సిఐస్, ఎస్ఐస్తో. సో మనకి ఎన్నికల సందర్భంగా మనము తీసుకోవాల జాగ్రత్తలు, ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు సీజర్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ కలెక్టర్ సార్ కూడా చెప్పారు. దాని మీద మనం చెక్ పోస్ట్ 18 పెట్టాము జిల్లాలో, ఇంకా ఎస్ఎస్టీస్ అమల్లోకి తీసుకొస్తాము. దాంతోపాటు మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే నిర్భయంగా వాతావరణంలో ప్రజలు ఆ రోజు వాళ్ళు ఓటు వేయాలి. సో దానికోసం మనం అన్ని జాగ్రత్తలు, ఎస్పెషలీ విలేజ్ విజిటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఎక్కడెక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్హెచ్ఓ, సిఐ, డిఎస్పీ పర్సనల్గా ఇంపార్టెంట్ విలేజెస్ విజిట్ చేయాలి. అక్కడ ఉన్న పెద్దలతో కూర్చొని మాట్లాడి ఒక కాన్ఫిడెన్స్ తీసుకురాలి వాళ్ళతో, దట్ ది ఎలక్షన్స్ విల్ బీ ఇన్ అ వెరీ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. వాళ్ళు నిర్భయంగా వెళ్ళి ఆ రోజు ఓటు వేయచ్చు. మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మన పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది దీనికి. సో ఒక వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఒక ఎన్నికలు జరపాలి అంట లక్ష్యంతో మన డిపార్ట్మెంట్తో పనిచేస్తున్నాము. సో విత్ ఫర్దర్ గైడెన్స్ ఫ్రమ్ కలెక్టర్ సార్ అండ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్, సో ఈ నెల్లూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ విల్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఇట్స్ 200% టు ఇన్షూర్ అ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్.